హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ ఉంది ఎగ్జామినేషను, అలానే ఏబీపీకి సంబంధించి కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంది. ఇందులో భాగంగా ఇవాళ మనము మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఈ మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా రాయాలి, సో మెయిన్స్లో వచ్చేసి ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా రాయాలి, దీనికి సంబంధించి మీకు లైవ్లో క్వశ్చన్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా రాయాలి, సో మామూలు జనరల్గా ఎలా రాస్తారు, ఏ విధంగా రాస్తే మనకి మార్క్స్ ఎక్కువ పడతాయి అంటే అందరూ చదివే కంటెంట్ అయినప్పటికీ కూడా ఎలా రాస్తే స్కిల్స్ పరంగా మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు, మిగతా వాళ్ళకంటే ఒక మార్క్ ఎక్కువగా ఎలా గెయిన్ చేసుకోవచ్చు ఇక్కడైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ అడిగారనమాట. ఆ క్వశ్చన్కి సంబంధించి చూద్దాం. ప్రశ్న వచ్చేసి ఏంటంటే డిస్క్రైబ్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో అంటే మనకి సింధు నాగరికత ఉంది కదా, సింధు లోయ నాగరికత. ఈ సింధు నాగరికతకు సంబంధించి దాని యొక్క మెయిన్ ఫీచర్స్ అడిగారు. క్వశ్చన్లో ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన 2 కీవర్డ్లు వచ్చేసి ఒకటి ఫీచర్స్, అంటే ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి రాయమని లేదు, దానికి ఫీచర్స్ లక్షణాల గురించి రాయమన్నారు. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కీవర్డ్ వచ్చేసి లక్షణాలు. సో లక్షణాలు తర్వాత ఇక్కడ ఏమడిగారు, డిస్క్రైబ్ అని అడిగారు అనమాట. సో డిస్క్రైబ్ అంటే ఏ ఉన్నాయో మొత్తం కూడా మీరు చూపించండి. సో చూపించమని ఒక పిక్చర్ లాగా మొత్తం డిస్క్రైబ్ చేయమని చెప్పి అడిగారనమాట. సో ఏదైనా మనం ఒక చూసామనుకో ఈవెంట్ని డిస్క్రైబ్ చేయమంటారు కదా, సో అట్లా మీరు చూపించండి, కళ్ళ ముందు చూపించినట్టుగా మనం ఇక్కడ ఆన్సర్ అనేది రాయాలన్నమాట. కాబట్టి నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి డిస్క్రైబ్. కాబట్టి ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లు ఎప్పుడైనా సరే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి బాగా. క్వశ్చన్ అర్థమైన తర్వాతనే మీకు ఆన్సర్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ ఏమడిగారు, మెయిన్ ఫీచర్స్, డిస్క్రైబ్. అంటే మనము 3 రకాలుగా రాయాలి. ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలి, ఇంట్రడక్షన్ రాయాలి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత బాడీ ఉంటుంది. సో ప్రతి స్టేట్ బిఎస్లో ప్రతి క్వశ్చన్కి రాయాలి మీరు కంపల్సరీ ఈ 3 రాయాలి. ఇంకోటి వచ్చేసి కన్క్లూజన్ ఉంటుంది. సో కన్క్లూజన్ ఉంటుంది. సో ఇప్పుడు మనము మామూలుగా ఇంట్రడక్షన్ గురించి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమడిగారు, ఇది హిస్టరీ అనమాట, చరిత్ర నుంచి అయినటువంటి ప్రశ్న. చరిత్రనే కాదు, మీకు ఏదైనా ఏ సబ్జెక్టుల నుంచి ప్రశ్న వచ్చినా సరే ఫ్యాక్ట్స్ ఎక్కువ రాయండి. సో మీకు ఇంట్రడక్షన్లో ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఫ్యాక్ట్స్ అంటే ఎలా ఉంటుందంటే కంప్లీట్గా మీకు దానికి సంబంధించిన డేటా లాగా. ఇప్పుడు ఏమడిగారు, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అడిగారు కదా, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి రాయండి క్లియర్గా. సో ఇది ఫస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అండ్ థర్డ్ సివిలైజేషన్ ఇన్ ఇండియా ఆఫ్టర్ మెసోపొటేమియా అండ్ ఈజిప్ట్ నాగరికత. సో దీన్ని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ టైంలో కనిపెట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా అర్బన్ లైఫ్ ఉన్నది ఇందులో. అట్లా ఒక 3 నుంచి 4 లైన్స్ చాలు. సో 3 to 4 లైన్స్ ఇంట్రడక్షన్ అనేది చాలు, మోర్ దాన్ ఎనఫ్. సో 3 to 4 లైన్స్ ఇంట్రడక్షన్ అనేది ఉంది. ఇక్కడ చూడండి అన్ని ఫ్యాక్ట్సే ఉన్నాయి. ఏ సంవత్సరంలో కనిపెట్టారు అంటే ఇయర్స్ కావచ్చు, పర్సన్ యొక్క నేమ్ కావచ్చు, లొకేషను. సో ఇది ఎక్కడెక్కడ ఉంది, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. సో ఇట్లాంటివి అనమాట. ఇరాన్కి బోర్డర్ దగ్గర కూడా ఉందన్నమాట. సో ఇటువంటి ఇక్కడంతా కూడా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉండాలి ఇక్కడ ఏదేంట్లో ఇంట్రడక్షన్లో. సో కన్క్లూజన్ ఎలా ఉండాలంటే ఈ క్వశ్చన్కి, సో కన్క్లూజన్ అనేది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్, సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా భారతదేశంలో మనం అందరూ కూడా పాటిస్తూ ఉన్నాము. సో హిందూయిజం కావచ్చు, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మనం చేసే ప్రతి సంస్కృతి సాంప్రదాయాల్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇప్పటికీ బతికే ఉంది అని చెప్పేసి ఇట్లా మీరు కన్క్లూజన్ అనేది ఒక వే ఫార్వర్డ్ లాగా, సో ఒక వే ఫార్వర్డ్ లాగా దాని నుంచి ఎలా బెనిఫిట్ అయ్యామని చెప్పేసి అనేది రాయాలన్నమాట. అర్థమైందా? ఇది కన్క్లూజను, ఇది వచ్చేసి ఇది అనమాట. అంటే ఇదేంటి కంప్లీట్గా ఒక ఫ్యూచర్ లాగా అనమాట. సో దాని నుంచి మనం ఎలా బెనిఫిట్ అయ్యామని చెప్పేసి ఒక ఫ్యూచర్ టెన్స్ లాగా రాస్తున్నారు. ఇక్కడ అంతా కూడా పాస్ట్ టెన్స్ లాగా రాస్తున్నారు. అంటే ఫ్యాక్ట్స్ అనమాట, జరిగిపోయింది మొత్తం స్టోరీ లాగా ఫ్యాక్ట్స్తో రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇంకో కాన్సెప్ట్ అడిగిన నక్సలిజం గురించి అడిగినా కూడా మీ ఇంట్రడక్షన్ నక్సలిజం అంటే ఏంటి, అది ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చింది తెలుగు స్టేట్స్లోకి రాయాలి సింపుల్గా ఒక 4 లైన్స్ అట్లా అనమాట. సో అర్థమైంది కదా. సో ఇంట్రడక్షను అలానే కన్క్లూజన్ అయితే కంపల్సరీ రాయాలి, ప్రతి ప్రశ్న కూడా కంపల్సరీ రాయాలి. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బాడీలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే బాడీ చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్కి కన్క్లూజన్ కంటే కూడా బాడీకే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అడిగిన ప్రశ్న మొత్తం కూడా బాడీని బేస్ చేసుకుని ఉంటుంది. ఆన్సర్లో ఆ మెయిన్ బాడీ మీరు ఏం రాస్తారని బేస్ చేసుకుని మార్క్స్ అనేవి పడతాయన్నమాట. సో మీరు కన్క్లూజన్ కూడా మంచిగా ఇవ్వాలి, ఇంట్రడక్షన్ కన్క్లూజన్ బాగా ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అంటే మీరు ఇంట్రడక్షన్ క్వశ్చన్కి ఇచ్చే ఇంట్రడక్షన్ మంచిగా అనిపించాలి, ఫ్యాక్ట్స్ లాగా నీట్గా దానికి సంబంధించి ప్రిసైజ్ నోట్ లాగా, అంటే సింపుల్గా ఉండాలి, షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, క్రిస్పీగా అనిపించాలి. ఈ 2 కూడా. కాబట్టి ఈ 2 కూడా బాగా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించి బాడీ ఎలా రాయాలి, ఇక్కడ ఏమడిగారు, మెయిన్ ఫీచర్స్ అడిగారు. సో మెయిన్ ఫీచర్స్ అన్ని అడిగారు కదా, ఇప్పుడు దానికి సంబంధించి మనము బాడీ ఎలా రాయాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దీనికి సబ్ హెడ్డింగ్స్ పెట్టాలా, బుల్లెట్ పాయింట్స్ రాయాలా, లేకుంటే ఎలా రాయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో కన్క్లూజను అలానే ఇంట్రడక్షన్ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా బాడీలోకి వెళ్ళిపోదాం. సో బాడీ అనమాట ఇప్పుడు మనం రాసేది కంప్లీట్గా బాడీ, క్వశ్చన్కి సంబంధించిన మెయిన్ బాడీ అనమాట. సో మీరు క్వశ్చన్లో ఇంట్రడక్షను, బాడీ, కన్క్లూజన్ అని చెప్పేసి సబ్ హెడ్డింగ్స్ పెట్టకూడదు 100% రాంగ్ అది.
గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియదేమో, కొత్త ఈ టీజీపీఎస్సీ వాళ్ళు ఫస్ట్ టైం రాస్తున్నారు మెయిన్స్ చాలామంది. సో రీసెంట్గా గ్రాడ్యుయేషన్ బీటెక్ కంప్లీట్ చేసుకున్న ఫ్రెషర్స్ ఉన్నారు. సో మీకు అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనసులో గట్టిగా పెట్టుకోండి. ఈ కన్క్లూజను, బాడీ, తర్వాత మనకి ఇంట్రడక్షన్ అని హెడ్డింగ్లు పెట్టకూడదు. వాళ్ళకి అనిపించాలి, ఎగ్జామినర్స్కి అనిపించాలి ఏది బాడీ ఏది ఇంట్రడక్షన్ అని చెప్పేసి. దానికి కొన్ని టిప్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ ఎలా తెలుస్తాయి? సో ఆన్సర్ రైటింగ్ బెస్ట్గా అంటే మనం మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. మిషన్ కోహినూర్ అని చెప్పేసి కంప్లీట్గా ఇది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మన యాప్లో ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్లో ఉంది. సో ప్రెజెంట్ మనము 2499లోనే ఇస్తున్నాము. ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ ఉంటాయి. డెమోస్ కావచ్చు, ఆన్సర్ రైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికి ఒక మెయిన్ థీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 1 ఫైనలిస్ట్లో ఉండాలి అనే నేమ్తో మనమైతే మెంటర్షిప్ ఇస్తాము. చాలా తక్కువ మందికి ఇస్తాము. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. సో ఈ ప్రోగ్రామ్లో మొత్తం అన్నీ ఉంటాయి అనమాట మీకు, ఎక్సెప్ట్ టెస్ట్ సిరీస్ తప్ప రిమైనింగ్ అన్నీ ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా నేను బయట సజెస్ట్ చేస్తాను, మీకు బుక్స్ అవన్నీ కూడా సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం బాడీ చూద్దాం. ఈ క్వశ్చన్కి బాడీ ఎలా రాస్తే నీట్గా ఉంటుంది అనేది ఇప్పుడు మనమైతే దానికి సంబంధించి నీట్గా చూద్దాం. బాడీ అనేది ఎలా రాస్తే నీట్గా ఉంటుందని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏమడిగారు, మెయిన్ ఏంటి, మెయిన్ ఫీచర్స్ అన్నాడు. ఇప్పుడు మీరు ఫీచర్స్లోకి వెళ్ళిపోవాలి. అంటే బాడీ అనేది దేనికి ఏంటి, దేనికి మెయిన్ లక్షణాలు అనమాట. సింధు నాగరికత ఒక లక్షణాలు రాయమన్నారు. సో సింధు నాగరికత లక్షణాల గురించి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇంట్రడక్షన్ రాసే ముందే మీరు క్వశ్చన్ గురించి ఒక ప్యాటర్న్ అనేది గుర్తుండాలి మీకు. సో నేను ఏం రాయాలని చెప్పేసి మీరు ఆలోచించుకోవాలి. సో ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ఏం రాయాలని ఆలోచించుకోవాలి. సో మనకి సింధు నాగరికతకి సంబంధించినటువంటి ఒక కొన్ని లక్షణాలు చూసుకోండి. కొన్ని లక్షణాలు మీరు ఫైండ్ అవుట్ చేసుకున్నారు, ఒక 8, 9 మీరు అట్లా ఫైండ్ అవుట్ చేసుకున్నారు. అందులో నుంచి ఒక 7, 8 అలా రాయండి. సో సబ్మిటింగ్స్లో పెట్టి రాస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ క్వశ్చన్కి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఫీచర్స్ అడిగారు. మీరు అదే బుల్లెట్ పాయింట్స్ రాస్తారనుకోండి చాలా అవుతాయి. బుల్లెట్ పాయింట్స్ అనేవి 7 నుంచి 10 వరకు రాస్తారనమాట. ఒకటి 3 లైన్స్ ఉండే విధంగా రాస్తారు. సో దానికంటే కూడా ఇక్కడ మెయిన్ ఫీచర్స్ అడిగారు. అంటే బుల్లెట్ పాయింట్స్ రాసేదానికంటే కూడా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సబ్మిటింగ్, ఒక్కోదానికి నీట్గా సబ్మిటింగ్స్ పెట్టి రాయడం వల్ల హైలైట్ అవుతుంది అనమాట. మీ ఆన్సర్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా అవుతుందో చూడండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2 రకాలుగా ఉంటుంది ఆన్సర్ అనేది. దేనికి ఎక్కువ మార్క్స్ పడతాయి చూద్దాం. సో ఫస్ట్ కొన్ని చూద్దాం మనం సబ్మిటింగ్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కంప్లీట్గా మనకి చాలా ప్రాంతం ఎక్కువ మోహంజదారో కావచ్చు, హరప్పాలో ఎక్కువగా సిటీ లైఫ్ ఎక్కువ ఉంది, అవునా కదా, అర్బన్ లైఫ్ అనమాట, సిటీ లైఫ్ ఎక్కువ ఉంది. సో కాబట్టి సిటీ లైఫ్ గురించి చూద్దాం. సిటీ లైఫ్, సో ఇదొకటి. సో ఇంకా మనం గమనిస్తే బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్ అనేది కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. సిటాడల్స్ కావచ్చు, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఆ టైంలో ఎక్కువ ఉన్నాయి కదా. సో కాబట్టి మనము ఇక్కడ వచ్చేసి ఆ బిల్డింగ్ అండ్ హౌసింగ్ కూడా రాసుకోవచ్చు. బిల్డింగు అండ్ హౌసింగ్ కావచ్చు, ఇవన్నీ మెయిన్ ఫీచర్స్ అనమాట. బిల్డింగు అండ్ హౌసింగ్ రాసుకోవచ్చు. సో ఇంకా ఏమన్నా ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ పొలిటికల్ కండిషన్ ఎలా ఉంది ఆ టైంలో. పొలిటికల్గా ఇక నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటా చూడండి, సోషల్గా కావచ్చు, ఎకనామిక్గా కావచ్చు, పొలిటికల్గా ఎలా ఉన్నదో ఆ 4 రిలీజియస్ పరంగా ఈ 4 హిస్టరీలో ప్రతి ఒక్క దాంట్లో మెన్షన్ చేయండి, మంచి మార్క్స్ పడతాయి మీకు. సో కాబట్టి ఆ టైంలో పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సో పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఈ టైంలో. సో నెక్స్ట్ మనకి ఆ 4th వన్ వచ్చేసి సోషల్ కండిషన్స్. సో సొసైటీ పరంగా సోషల్ కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి. సో ఇదొకటి తీసుకోవచ్చు ఈ టైంలో. దానికి సంబంధించినటువంటి కంప్లీట్గా ఇక్కడ మనము ఈ సోషల్ పరంగా కూడా ఏ విధంగా ఉన్నది, సో దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మనం గమనిస్తే అదే టైంలో ఏది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలోనే ఎకానమీ పరంగా ఎలా ఉన్నది. సో ఎకనామిక్ కండిషన్స్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా మనకి ఆర్ట్స్ కావచ్చు, 6th వన్ ఆర్ట్స్ గురించి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనము దీనికి సంబంధించి చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆర్ట్స్ తర్వాత ఇంకా మనం చాలా చూసుకోవచ్చు. రిలీజియస్ పరంగా చూసుకోవచ్చు, రిలీజన్ ఎలా ఉన్నది. నెక్స్ట్ ఇంకా మనకు ట్రేడ్ పరంగా, సో ట్రేడ్ అండ్ కామర్స్ ఎకనమీలో వస్తాయి, ఇది చూసుకోవచ్చు. ఇంకా మనం రిలీజన్ గురించి చూసుకోవచ్చు, చాలా ఉంటాయి అనమాట. అయితే ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, ఇట్లా 7 సబ్మిటింగ్స్ పెట్టండి నీట్గా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సబ్మిటింగ్స్, ఇట్లాంటి సబ్మిటింగ్స్ పెట్టుకోవాలి. ఒక్కో సబ్మిటింగ్స్ కింద మినిమము 2 బుల్లెట్ పాయింట్స్ అని రాయాలన్నమాట. 2 బుల్లెట్ పాయింట్స్ అని రాయండి. మొత్తము 15 బుల్లెట్ పాయింట్స్ వరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కో బుల్లెట్ పాయింట్ పెద్ద రాయొద్దు, చిన్నగా సింపుల్గా రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీ లైఫ్ అన్నారు. సిటీ లైఫ్ అంటే ఏం రాయాలి? సిటీ లైఫ్ అంటే ఆ టైంలో వచ్చేసి ఎక్కువగా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు. సో డ్రైనేజ్ సిస్టము, అలానే ఇక్కడ ఆ స్ట్రీట్స్ కావచ్చు, స్ట్రీట్స్ ఉన్నాయి కదా, ఎక్కువగా స్ట్రీట్స్ అనేవి మనకి 9 నుంచి 34 ఫీట్ల వరకు ఉన్నటువంటి స్ట్రీట్స్ ఉన్నాయి ఆ టైంలోనే. టౌన్ ప్లానింగ్ ఉన్నది, సో పర్ఫెక్ట్గా టౌన్ ప్లానింగ్ అనేవి ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది. ఇట్లాంటివన్నీ కూడా సిటీ లైఫ్ కింద వస్తాయి కదా, అటువంటివన్నీ మెన్షన్ చేయాలి. మీరు బుల్లెట్ పాయింట్స్ అంటే ఊరికే ఒక పదం రాయకూడదు. సో మీరు లైన్స్ రాయాలి, సెంటెన్స్లా రాయాలన్నమాట. నీట్గా సెంటెన్స్ లాగా రాస్తేనే అందంగా ఉంటుంది. తర్వాత బిల్డింగ్, హౌసింగ్ అన్నారు. సో ఆ టైంలో ఎక్కువగా మనకి పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చిన్న ఉన్నాయి. అలానే ఇక్కడ ప్రతి ఒక్కటి ఈచ్ హౌస్ కావచ్చు అన్నిటికి కూడా బాత్రూమ్స్ అనేవి ఉండేవి. సో ఈచ్ హౌస్కి
బాత్రూమ్స్ ఉండేవి. సో బాత్రూమ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్ట్ అయ్యి బాత్రూమ్స్ ఉండేవి. అలానే మనం ఇంకా ఈ టైంలోనే ఎక్కువగా ఈ బాత్రూమ్స్, బెడ్రూము, డ్రాయింగ్ రూమ్ ఇట్లా డిఫరెంట్గా ఉండేది అనమాట. కిచెన్స్ కావచ్చు, బావులు, వెల్స్ అనమాట. సో వెల్స్, బెడ్రూమ్ సపరేట్ ఉండేది. నెక్స్ట్ మనకి కిచెన్ అనేది సపరేట్గా ఉండేది. ఇట్లా బిల్డింగ్ హౌసింగ్ కూడా ఉండేది. తర్వాత ఎక్కువగా ఇక్కడ పబ్లిక్ బిల్డింగ్స్ కూడా ఉండేవి అనమాట. పబ్లిక్ బిల్డింగ్స్ కూడా ఉండేవి. తర్వాత మనం చూసుకుంటే పొలిటికల్ కండిషన్స్ అనమాట. పొలిటికల్ కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఆ టైంలో. సో ఇక్కడ ఏంటంటే ఒక సిటాడల్ అనమాట. చుట్టూ ఒక కోటలాగా ఉంటాయి అన్నమాట. సిటాడల్ అంటే మనకు తెలుసు కదా, ఒక పెద్ద బిల్డింగ్స్ లాగా ఉంటాయి, చుట్టూ గోడలా ఉంటుంది, ఫోర్ట్ పైడ్ చుట్టూ కోటలా నిర్మించుంటారు. ఇదంతా కూడా ఒక కింగ్డమ్ని చూపించేది అనమాట, ఒక రాజ్యంలాగా దీన్ని చూపించేది ఆ టైంలో. అరబ్బన్ కల్చర్ ఆ టైంలో ఉండేదన్నమాట. ఇక్కడ మనకి పొలిటికల్ కండిషన్లో హైస్ట్ ఎవరున్నారు? ప్రీస్ట్. సో ప్రీస్ట్కి వచ్చేసి హైస్ట్ పొజిషన్ అనేది ఉండేదన్నమాట. ప్రీస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ. సో కింగ్స్ ఆ టైంలో ఎక్కువగా లేరనమాట. ఎక్కువ ప్రీస్టే ఉండేవాడు, అతనికి ఎక్కువ పవర్స్ ఇవన్నీ కూడా ఉండేది. అతను చెప్పినట్టుగా అందరూ వినేదనమాట. సో అందరూ వినడంగానే అదంతా ఉండేది. అంటే ఒక మున్సిపల్ గవర్నమెంట్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఇటువంటి రాసుకోండి. సోషల్ కండిషన్స్ గురించి తీసుకోండి. సోషల్ కండిషన్స్. సో సోషల్ కండిషన్స్ అంటే మనకి ఏమొస్తాయి? సో ఆ టైంలో ఫుడ్ ఎలా ఉన్నది? ఎక్కువగా మీట్ తినేవాళ్ళు. సో మీట్ ఉండేది ఎక్కువగా మనకి. తర్వాత వీట్ కావచ్చు, వీటు బార్లీ. సో తర్వాత మటన్ కావచ్చు, బీఫ్. సో బీఫ్ కూడా ఎక్కువ తినేవాళ్ళు ఆ టైంలో. ఇట్లాంటివన్నీ కూడా ఉండేది అనమాట. పౌల్ట్రీ ఉండేది, పోర్క్ తినేవాళ్ళు, ఇట్లాంటివి ఉండేది. ఇంకా మనం సోషల్ కండిషన్ చూసుకుంటే డొమెస్టికేషన్ ఆఫ్ ది ఎనిమల్స్ అనమాట. సో కవ్వు, సో ఇంకా వాళ్ళు కొన్ని పిగ్ కావచ్చు, డాగ్ కావచ్చు, ఇటువంటి పెంచుకునేవాళ్ళు అనమాట. పెంపుడు జంతువులాగా పెంచుకునేవాళ్ళు. తర్వాత ఇంకా ఎనిమల్స్ ఏమున్నాయి ఆ టైంలో? టైగర్స్, రినోసర్స్, వనహాన్ రినోసర్స్, ఇవన్నీ కూడా సీల్స్ కనిపించాయి కదా, ఇటువంటివన్నీ కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇదే సోషల్ కండిషన్స్లో మనం మెటల్స్ గురించి రాయొచ్చు. సో మెటల్స్ గురించి రాయొచ్చు, డ్రెస్ గురించి రాయొచ్చు. ఆర్నమెంట్స్ ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. సో మెటల్స్, ఆర్నమెంట్స్, డ్రెస్ గురించి మొత్తం రాయొచ్చు అనమాట. సోషల్ కండిషన్స్లో ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ కట్గా మీరైతే మెన్షన్ చేయొచ్చు. అవునా కదా? సో ఇట్లా నీట్గా రాయొచ్చు. ఇంకా వెయిట్ అండ్ మెజర్స్ ఉండేవి. సోషల్ అంటే సొసైటీకి సంబంధించి అవన్నీ కూడా వస్తాయన్నమాట. తర్వాత మనము ఎకనమీ పరంగా తీసుకుంటే ట్రేడ్, కామర్స్ జరిగేది ఎక్కువ. సో ఈ టైంలో ట్రేడ్ అండ్ కామర్స్ అనేది జరిగేది. మెసోపొటేమియా, సుమేరియా నాగరికత, ఈజిప్ట్ వాళ్ళతో జరిగేది ఎక్కువ. ఇక్కడి నుంచి బోట్ ఉండేది ఆ టైంలో కూడా. లోతాలు ఉంది కదా, సో గుజరాత్లోని లోతాలు. సో లోతాల నుంచి టైడల్ పోర్ట్ ఉండేది. అప్పట్లో మనం మెసోపొటేమియా, సుమేరియా, ఈజిప్ట్ వీటితో అనమాట. సో వాటితో ట్రేడ్ అనేది చేసేవాళ్ళము. బుల్లక్ కార్స్ ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. ఇదే టైంలో బ్లాక్ స్మిత్ ఉన్నారు, గోల్డ్ స్మిత్ ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేవాళ్ళు ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు. సో ఇట్లా ట్రేడ్ అండ్ కామర్స్ కూడా జరిగేది ఎక్కువగా. బట్టలు నేసేవాళ్ళు కావచ్చు, ఉండారు, వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి రాయొచ్చు అనమాట. ఇటువంటి థింగ్స్. నెక్స్ట్ ఆర్ట్ గురించి చూసుకోండి. ఆర్ట్ గురించి అనమాట. సో ఆర్ట్ గురించి చూసుకుంటే ఎట్లా ఉండే సీల్స్ ఉన్నాయి. సో ప్రతి దాని మీద సీల్స్ బొమ్మ వేసేవాళ్ళు ఆ టైంలో. కొన్ని మదర్ గాడెస్కి సంబంధించినటువంటి బొమ్మలు, టెర్రాకోటా ఫిగర్స్ కావచ్చు, ఇంకా మనకి పోటరీ కావచ్చు, ఇటువంటివన్నీ ఉన్నాయన్నమాట. సో రిలీజియస్ చూసుకుంటే మనకి ఎక్కువగా పూజించేదనమాట. చెట్లను పూజించేవాళ్ళు, ట్రీస్, స్నేక్స్ని పూజించేవాళ్ళు. ఇంకా మనకి ప్రోటోసివాకి సంబంధించినటువంటి పశుపతి షీల్ అనేది ఉండేది. మదర్ గాడెస్ని పూజించేవాళ్ళు. ఇట్లాంటి థింగ్స్ అనమాట. ఇట్లాంటివి కానీ మెన్షన్ చేశారంటే చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ వండర్ఫుల్ మార్క్స్ అనేవి మీకు పడతాయి. ఆన్సర్ రైటింగ్ అంటే అదేదో బై బర్త్ ఎవరికి రాదు. ఇట్లాంటివన్నీ మీరు సింపుల్గా రాయడం అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు బుల్లెట్ పాయింట్స్ రాసేదానికంటే కూడా ఇలా మీరు సబ్మిటింగ్స్ పెట్టి ప్రతి సబ్మిటింగ్ కింద రెండు బుల్లెట్ పాయింట్స్ రాశారంటే ఇటువంటి ఇక్కడ చెప్పిన థింగ్స్ అన్ని కూడా ఫ్యాక్ట్స్. సో టెర్రాకోట కావచ్చు, మదర్ గాడెస్ కావచ్చు, వనహాన్ రినోసర్స్ కావచ్చు, ఇంకా యూనికార్న్ ఎక్కువగా పూజించేవాళ్ళు ఆ టైంలో. ఇట్లాంటి థింగ్స్ అనమాట. అంటే సాక్రెడ్గా చూసేవాళ్ళు, పవిత్రంగా చూసేవాళ్ళు అనమాట ఆ టైంలో. ఇటువంటి థింగ్స్ అనేది కానీ మీరు మెన్షన్ చేశారంటే ఆన్సర్ చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఆన్సర్ రైటింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ కాంప్లికేటెడ్ థింగ్ అనమాట. అదేదో చాలా కష్టమైంది, ఇంపాసిబుల్, అసాధ్యమైంది కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే కొద్ది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా, ఫస్ట్లోనే మీరు రెండు థింగ్స్ క్వశ్చన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. అసలు మెయిన్ థీమ్ ఏంటి, క్వశ్చన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి ఇక్కడ. సో ఇండస్ వ్యాలీ సిట్యుయేషన్ యొక్క మెయిన్ ఫీచర్స్ అడిగారు. డిస్క్రైబ్ అన్నారు. డిస్క్రైబ్ అంటే మన కళ్ళ ముందు చూపించాలి ప్రతిదీ కూడా. సో కళ్ళ ముందు డిస్క్రైబ్ చేయాలి దాన్ని ప్రతిదీ నీట్గా. సో ఇట్లా అనమాట. అదే మీకు క్వశ్చన్ ఇంకోలా అడిగారు అనుకోండి, సో ఇంకో కామెంట్ అన్నాడు అనుకోండి, అప్పుడు థీమ్ మారిపోతుంది. అంటే ఇండస్ వ్యాలీ సిమ్యులేషన్ మీద ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఆ విశ్లేషకులు కామెంట్ చేస్తే ఎలా ఉండేది, సో వ్యాఖ్య అనేది ఎలా ఇవ్వాలి, అనలైజ్ అన్నాడు, క్రిటికల్లీ అనలైజ్ అన్నాడు. సో ఇట్లాంటివి అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా అందుకే నేను టెయిల్ వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో టెయిల్ వర్డ్స్ని బట్టే మీకు ఆన్సర్ ఉంటుంది. టెయిల్ వర్డ్స్ అనేది కాకుండా మీకు ఏదో ఇండస్ట్రియల్ సిమ్యులేషన్ గురించి తెలిసింది రాస్తారు అనుకోండి, ఇక్కడ సరిగా మార్క్స్ పడవు. కాబట్టి డిస్క్రైబ్ కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్స్ సాగిస్తున్నారు. సిటాడల్స్ కావచ్చు, ప్రీస్ట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, డిజైన్స్, ఆర్నమెంట్స్ అన్నీ ఇట్లా రాయాలి ఆన్సర్ రైటింగ్. సో అర్థమైంది కదా, ఇదనమాట మోడల్ ఆన్సరు. సో మీరు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మిషన్ కోహినూర్లో జాయిన్ అయితే ఇట్లా మీకు కొన్ని ఆన్సర్స్ అనేవి ఇస్తాం అనమాట. సో మన మిషన్ కోహినూర్లో కంప్లీట్గా మీకు ప్రతి సబ్జెక్ట్కి 15 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటి ద్వారా మీకు తెలుస్తుంది డిస్క్రైబ్ అంటే ఎలా రాయాలి. టెయిల్ వర్డ్స్ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను.
చేస్తున్నాను ఆల్రెడీ. చాలామంది జాయిన్ అవుతున్నారు, తక్కువ సీట్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా జాయిన్ అవ్వండి. సో మీకు ఎస్ఏ ప్రోగ్రామ్ ఉంటుంది, జనరల్ ఎస్ఏ ప్రోగ్రామ్ సపరేట్గా ఇందులోనే ఉంటుంది. సో నేను ఒక 10 ఎస్ఎస్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఎస్ఎస్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఉంటాయి. ఒక 35 హిందూ ఆర్టికల్స్ కూడా, సో హిందూ ఆర్టికల్స్ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం నీట్గా ట్రాన్స్లేట్ చేసి మొత్తం ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా బాగుంటుంది మన మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రాము. మనకి టెస్ట్ సిరీస్ లేదు, బయట టెస్ట్ సిరీస్ ఏది బాగుంటుందో సజెస్ట్ చేస్తాను. టెస్ట్ సిరీస్ లేదు కాబట్టి ఆ కరెక్ట్ చేసే టైం అంతా కూడా మీ మీదే పెడతాను. ఖచ్చితంగా బెస్ట్ ఆన్సర్స్ ఎలా రాయాలి, సింపుల్గా స్మార్ట్గా రాయడం, మీ హార్డ్ వర్క్కి నా స్మార్ట్నెస్ తోడవుతుంది. చాలా మంచిగా ఉంటుంది. టార్గెట్ వచ్చేసి టాప్లో ఉండాలి. మీరు డిప్యూటీ కలెక్టర్ పోస్టే టార్గెట్ పెట్టుకొని మెంటర్షిప్ అనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో అలానే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయన్నమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మెషిన్ కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ కోసం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వాట్సాప్ టీమ్కి సంబంధించి అడ్మిషన్స్ అని. వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు. అలానే ఆ కోర్సు యొక్క లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక వీడియోతో క్లారిటీగా మనమైతే డిస్కస్ చేసుకుందాం. అక్కడికి వెళ్తాం. ఓకేనా, కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.